తెలంగాణలో ఇప్పుడే రాజకీయాలు హాట్ గా నడుస్తున్నాయి. అటు కవిత బెయిల్ పైన వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతల్లో కూడా కొంతవరకు సందడి మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి కేసీఆర్ రంగంలో దిగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో గతంలో ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహం ఏమైనా పనిచేస్తుందా అనుకుంటే ఎక్కడ కూడా పనిచేయలేదు. మొత్తానికి రిజల్ట్ చూసుకున్నట్టయితే జీరోనే రావడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వేరు, ఎందుకంటే అది జాతీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికలు, అందుట్లో ఇక్కడ అధికారం లేదు కాబట్టి సో అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో టఫ్ గా నడవడం అనేది కూడా జరిగింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా అటు ఇండి కూటమి తోటి లేదు, అలాగే ఎన్డీఏ కూటమి తోటి కూడా లేదు కాబట్టి ఆ విషయంలో పెద్దగా బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ప్రజలు పట్టించుకోలేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఒకానొక దశలో అయితే ఇంకా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయిందని చెప్పేసి కూడా ప్రచారం కూడా నడిచింది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వేరు కాబట్టి, ఎందుకంటే ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు. సో ఇక్కడ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు. సో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకి సో లోకల్ పార్టీ నేతలు అయితేనే కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఆ విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అలాగే హైడ్రా తోటి కూడా కాంగ్రెస్ పార్టీ దూకుడిని పెంచుకుంటూ పోతుంది. అలాగే విమర్శలకు మాత్రమే పరిమితమై భారతీయ జనతా పార్టీ మళ్ళీ థర్డ్ ప్లేస్ లోనే ఉంది. ఇంకా బీఆర్ఎస్ అయితే అటు విమర్శలను తట్టుకొని, ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ విషయంలో ఇటు కేటీఆర్ దీక్షలు కావచ్చు, హరీష్ రావు కూడా యాదాద్రి ఆలయం శుభ్రత కావచ్చు, ఇట్లాంటి కొన్ని విషయంలో రైతుల పక్షపాతి బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఇటు కేటీఆర్ హరీష్ రావు కూడా దూకుడిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు కవిత కూడా యాడ్ అవ్వడం తోటి బీఆర్ఎస్ పార్టీకి అంతో ఎంతో మైలేజ్ వచ్చే అవకాశం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే కేసీఆర్ గనక ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో కేసీఆర్ రంగంలో దిగితే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశమే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మళ్ళీ కేసీఆర్ బస్ యాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే 2 లక్షల రుణమాఫీ పైన, అలాగే కరెంటు విషయంలో రైతులకు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రైతు బంధు అది కేసీఆర్ పథకం, రైతు భరోసా కాంగ్రెస్ ఇస్తా అన్నటువంటి పథకం. సో రైతు భరోసా కింద 15,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇస్తా అని చెప్పేసి అన్నది. బట్ ఇప్పుడు వరకు రైతు భరోసా జూన్ లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు వరకు రాలేదు. సో ఇదే అంశం పైన ఇటు రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, కరెంటు విషయంలో, ఉచిత విద్యుత్ విషయంలో కూడా ఈ 3 విషయాలలో కేసీఆర్ రంగంలో దిగే అవకాశం ఉంది. సో మరి బస్ యాత్రనా లేకపోతే ఇంకే రూపంలో అంటే ఇంకేదైనా యాత్రలు పేరు పెట్టి మరి వస్తారా, లేకపోతే రచ్చబండ టైప్ లో గతంలో చేసినటువంటి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో రచ్చబండ కార్యక్రమం తీసుకుంది. సో ఇప్పుడు కేసీఆర్ కూడా రచ్చబండ లాంటి కార్యక్రమాలు లేకపోతే బహిరంగ సభలతోటి ప్రజల వద్దకి వెళ్తారా అన్నది మాత్రం ప్రస్తుతం తెలియాల్సి ఉంది. సో సెప్టెంబర్ 2వ వారం నుంచి కేసీఆర్ కూడా రంగంలో దిగుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో నవంబర్ ఆర్ డిసెంబర్ వరకు మాక్సిమం ఈ 2 నెలల లోపలనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. దానికన్నా ముందు బీసీల కులగణన చేపట్టాలి. అలాగే ఒకవేళ లేట్ అవుతే మళ్ళీ కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం మారకంగా కూడా భావిస్తుంది. సో ఆ నిధులు ఆగకుండా ఉండడానికి కులగణన ఫాస్ట్ గా చేసి, దానికన్నా ముందు బీసీ కమిషన్ ఏర్పాటు చేసి సో కులగణన చేపట్టిన తర్వాత మాక్సిమం నవంబర్ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అంతులోపు సో రైతుల విషయంలో కేసీఆర్ ఇంకా బహిరంగ సభల్లో అలాగే బస్ యాత్రల రూపంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఏ మేరకి కేసీఆర్ రంగంలో దిగితే మళ్ళీ ఎంపీ ఎన్నికల్లాగా ఫెయిల్యూర్ అవుతారా, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కొనా ఊపిరితో ఉన్నటువంటి పార్టీని, ఎందుకంటే దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు 6 మంది ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మొత్తానికి ఫెయిల్యూర్ అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 5 సంవత్సరాల వరకు లేవడం కొంతమేర కష్టమే అనుకోవచ్చు. బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల పైన ఫోకస్ పెట్టింది. సో ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పార్టీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి 4 పార్టీల నడుమ కేసీఆర్ వ్యూహం ఎంతవరకు పనిచేస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.